శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. మోహన్ బాబు గారు కేసు ఇష్యూ ఏంటండి? 8 మంది కేసు పెట్టారంట. ఇది మన మోహన్ బాబు గారి పైనను విష్ణు గారి పైన కేసు. కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు వాళ్ళది యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఆ మధ్యకాలంలో చాలామంది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి కాదు, యూజీసీకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి నిజ నిర్ధారణ చేసి వీళ్ళకి 23 లక్షలు ఫైన్ వేసి ఒక 20 కోట్ల ఫీజుని పిల్లలకి రిటర్న్ ఇమ్మని చెప్పారు. కోర్టు చెప్పింది, యూజీసీ చెప్పింది. ఓకే, చెప్తే దాని మీద కోర్టుకి వెళ్ళారు వీళ్ళు, మోహన్ బాబు గారు వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఫైన్ అయితే కట్టారు. ఈ ఫీజు వెనక్కి ఇచ్చే విషయంలో కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇది ఎలా ఉంది. అయితే దీనికి ఇంకా ముందుకెళ్తే ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎక్కువ ఫీజులు అనే కాకుండా ఎగ్జామ్ ఫీజులకి ఫైన్లు వేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ రాబోయే ముందు ఎగ్జామ్ ఫీజు, అది లేటుగా కట్టారు అని చెప్పి వాళ్ళకి ఫీజు మీద ఫైన్ వేశారు. దాని మీద కూడా రగడయింది. ఇంకా అంతకంటే ముందు క్యాంటీన్లోనే భోజనాలు చేయాలి, డే స్కాలర్స్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటానికి వీల్లేదు, బాక్సులు తెచ్చుకుంటానికి వీల్లేదు అని అదొక గొడవ. ఈ గొడవలు మొత్తానికి కారణం విష్ణు అనే తెలుస్తుంది. మోహన్ బాబు గారు ఏ మాటగా మాట మోహన్ బాబు గారు నడిపినంత కాలం ఇలాంటి కంప్లైంట్స్ ఏ రోజు రాలేదు. కొన్ని మంచి బెంచ్ మార్కులు ఉన్నాయి మోహన్ బాబు గారి విద్యా సంస్థలకి. ఏంటంటే అక్కడ కులం పేరు రాయటానికి వీల్లేదు, తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకి ఫీజుల్లో రాయితీ లేదు. ఇంకెవరన్నా వెళ్ళి చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు వెళ్ళి కొంచెం అడిగారనుకోండి, అడిగితే లేదండి ఫీజు తీసుకోవద్దు అంటే ఆయన తీసుకోకపోవటము, అలాగే బాగా చదివే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటము, ఇట్లా చాలా రకాల పనులు జరుగుతూ ఉండేవి. మంచి పేరుంది ఆ యూనివర్సిటీకి. అయితే ఆ పేరు కాస్త ఎప్పుడైతే విష్ణు తీసుకున్నాడో, విష్ణు ప్లస్ ఇంకొక మేనేజర్ ఒక అతను తీసుకున్నాడో, వీళ్ళిద్దరూ కలిసి మనోజ్ పైన కూడా కక్షగట్టి మనోజ్ను కూడా పక్కకు పంపించిన పరిస్థితులన్నీ చూసాం. మనోజ్ కూడా వీటన్నిటి మీద ఇంట్లో చెప్పగలిగినంతసేపు చెప్పి వినకపోతే బయటకు వచ్చి కూడా చెప్పిన సందర్భం చూసాం. దీనికి కూడా కొంతమంది ఏమన్నారంటే మనోజ్దే తప్పు, ఈ ఇంటి గుట్టు రచ్చకి ఇడుస్తారా అని కూడా మాట్లాడారు. సరే, ఏది ఏమైనా మనోజ్ ఏవైతే చెప్పాడో అవే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏంటి ఇప్పుడు ఈ ఫీజుల విషయంలో అంటే ఈ యూనివర్సిటీలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఇది డీమ్డ్ యూనివర్సిటీగా కాకుండా ఎస్వి యూనివర్సిటీలో మెర్జి చేయాలి అనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాల వాళ్ళు ధర్నాకి దిగారు. ధర్నాకి దిగితే ఏం చేశారంటే వీళ్ళు ఆ ధర్నాని విఫలం చేయటం కోసం ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అట్లా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని వాళ్ళు వెళ్తూ ఉంటే, 2 వీలర్స్ మీద వెళ్తూ ఉంటే ఒక 20 మంది బౌన్సర్లు అడ్డగించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ వాళ్ళు మొత్తానికి ఎట్లా అయితే ఏదో ఒక సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయితే వాళ్ళని కిడ్నాపర్ల చెరలోంచి విడిపించారు. విడిపించిన తర్వాత సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు వాళ్ళని పిలిపించుకొని ఏం జరిగింది ఏంటి అంతా కనుక్కొని కేసు నమోదైంది. ఈ కేసు నమోదు ఆ బౌన్సర్ల పైన, మోహన్ బాబు గారి పైన, విష్ణు పైన అయ్యింది. అయితే ఇప్పుడు అది తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. అది ఆ పరిధికి వస్తుంది కావచ్చు. అయితే దానిపైన మోహన్ బాబు గారు ఇప్పుడు క్వాష్ పిటిషన్కి, హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వేసుకున్నారు. అంటే హత్యాయత్నము, కిడ్నాప్ రెండు సెక్షన్స్ పెట్టారు. రెండు కొంచెం బలమైన సెక్షన్సే. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయబోతున్నారు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ నిన్ను సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఒక విద్యా సంస్థని మనసున్న వాళ్ళు నడిపించాలి అని అంటారు. ఎంతో కొంత దాతృత్వం ఉండాలి. అది మోహన్ బాబు గారు చూపించారు ఈ మాటకు ఆ మాట.
కానీ ఇప్పుడు విష్ణు వచ్చిన తర్వాత ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతని వల్లనే గొడవలు వచ్చినాయి ఇంట్లో కూడా అని చెప్పి మనోజ్ కూడా చెప్పాడు ఇంతకుముందు. అతని పేరు కూడా చెప్పాడు. అతని పైన ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఇప్పుడు అతను ఎవరు అంటే ఒకప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో పనిచేశాడు. విష్ణు వాళ్ళ భార్య తరఫు బంధువు ఏదో సమ్ రెడ్డి. ఇది ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ పిల్లలు, మనోజు. సార్ మనోజ్ బయటకు వచ్చేసాడు, అతని జీవితం అతను గడుపుతున్నాడు. ఇప్పుడు మనోజ్ మీద అందరూ అసలు పరువు తీసేసాడు, ఫ్యామిలీ పరువు తీసేసాడని కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు ఎవరి పరువు పోయింది? అసలు ఇట్లా బౌన్సర్లతోటి స్టూడెంట్ లీడర్స్ని కిడ్నాప్ చేయించడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఫైనల్కి జరిగేది ఏంటంటే ఇది యూనివర్సిటీ తీసుకెళ్ళి ఎస్వి యూనివర్సిటీలో కలిపేశారనుకోండి, సరిపోద్ది. పిల్లిపోరు పిట్ట తీర్చిందంటారే, అట్లా అవుద్ది చివరికి. అదే కొంచెం ఉదారంగా ఆలోచించి అందరూ క్యాంటీన్లో ఫుడ్ కొనుక్కోలేరు. కొంతమంది పేద వ్యవసాయదారుల పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు రూముల్లో ఉండి వంట చేసుకుని బాక్స్ తీసుకొచ్చుకుంటారు. అది మనం కాదనటానికి వీలు లేదు. అలాగే ఎవరన్నా పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. ఎంత ఉంటుందండి ఎగ్జామ్ ఫీజు? మహా అయితే 500 ఉంటుంది. 500కి రోజుకి నువ్వు 200 రూపాయలు ఫైన్ వేస్తే జనరల్గా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళు ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు కదా, అట్లనే అనుకోవచ్చు కదా ఇది కూడా. అసలు ఇంతంత ఫైన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని. ఎంత ప్రైవేట్ వాళ్ళైనా అండి, ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ ఫీజులు వసూలు చేశారు అని చెప్పి గవర్నమెంట్ గుర్తించి డబ్బులు పేషెంట్ తాలూకు ఫ్యామిలీలకి డబ్బులు ఇప్పించినాయి, గుర్తుందా? మరి ప్రైవేట్ హాస్పిటల్ అని వదిలేయచ్చుగా. ఏదైనా ఎంత ప్రైవేట్ అయినా పరిమితికి మించి చేయకూడదు. ఒక లెవెల్ దాటి చేశారనుకోండి ఆ కేసే అవుతుంది. ఇప్పుడు ఈ కేసు అంత ఈజీగా తేలదు. ఇప్పుడు ఈ 8 మంది విత్డ్రా చేసుకోవాలి, రాజీకి రావాలి, అయ్యే పనులు కాదు. అసలు నీకు బౌన్సర్లతో ఏం పని అంటే ఏం చెప్తారండి చెప్పండి? ఎవరి కోసం చేశారు, ఎవరు చెప్తే చేశారు, ఆ మోటో ఉంది చూసారా, ప్లానింగ్ ఉంది చూసారా, వాళ్ళు కూడా. ఏదైనా ఇది ఒక రకంగా దెబ్బ మీద దెబ్బ, పరువు మీద పరువు పోతుంది. మరి ఇప్పటికైనా ఇప్పుడు A1 A2లో వీళ్ళు ఉన్నారా? వీళ్ళు ఉన్నారు. మోహన్ బాబు గారు విష్ణు ఇద్దరు ఉన్నారు. ఇద్దరి మీద పెట్టారు. బౌన్సర్స్ నెక్స్ట్ వస్తారు. అది ఎలా పెట్టారో తెలియదు కానీ ఏదైతే వీళ్ళిద్దరి మీద అయితే కేసు ఉంది. వీళ్ళు ఇప్పుడు దీనికి వెళ్ళారు, క్వాష్కి వెళ్ళారు.